బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రజలు సకాలంలో ఇంటి పన్నులను చెల్లించాలని నగర కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చైర్పర్సన్ మొర్ల సుప్రజా మురళితో కలిసి నగర పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మార్చి 31లోపు పన్నులు చెల్లిస్తే వడ్డీ ఉండదని తెలిపారు. దోమల నివారణకు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి సమయాలలో మార్పులు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మోటార్లు ఎక్కువ సమయం వేయడం వల్ల మోటార్లు కాలిపోవడమే కాక నీరు వృధా అవుతుందన్నారు. దీనివల్ల నగర పంచాయతీకి నష్టం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నగర పంచాయతీ అభివృద్ధికి ప్రజల తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని అందరూ ప్రజలకు తెలియజేయడం అనగా ఇప్పటి వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ మీరు నెట్ సెంటర్కి ఇతర సెంటర్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారని గ్రహించాము. దానివల్ల ఇప్పుడు కొత్త సిస్టమ్ని తీసుకొచ్చాము బుచ్చినగర్ పంచాయతీకి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ 2016 తర్వాత పుట్టిన బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ మొత్తం కూడా ప్రతి సచివాలయ పరిధిలోని డిస్టెన్స్కి అసిస్టెంట్కి లాగిన్ ఇచ్చి అక్కడి నుంచే సర్టిఫికెట్స్ మీకు ఇష్యూ చేసే విధంగా మీరు ఎక్కడ ఏ సెంటర్లు పోయి పడిగాపులు కాసి ఇట్లా ఏం తిరగబడలేదు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు సచివాలయం వెళ్ళి అప్లై చేస్తే మీకు వితిన్ 7 days లోపల ఎల్లుంటే 3 days 4 days కూడా ఇచ్చేస్తాము. ఆ విధంగా ఏర్పాటు చేశాము. అందరూ ప్రజలు కూడా బుచ్చినగర్ ప్రజలు కూడా ఈ వెసులుబాటుని అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఆ సెంటర్ ఈ సెంటర్ తిరగకుండా డైరెక్ట్గా సచివాలయంకి వచ్చి అక్కడ అప్లై చేస్తే మీకు వెంటనే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసే విధంగా ఏర్పాటు చేసాము. ఇది కొన్ని మున్సిపాలిటీలోనే పెట్టున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ బుచ్చిలో కూడా అవైలబిలిటీ అరేంజ్ చేసాము. తర్వాత బర్త్ సర్టిఫికేట్ అడ్రస్ 21 days లోపల ఇంట్లో చనిపోతే సచివాలయంకి వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఫామ్ లోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. నేమ్ కరెక్షన్స్ ఇంకా ఇతర కరెక్షన్స్ ఉన్నా కూడా సచివాలయాన్ని అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ సర్టిఫికెట్స్ని సచివాలయంలో పరిధిలో అప్లై చేసుకొని పొందవచ్చని తెలియపరుస్తున్నాం. ఒక ముఖ్య విషయం, ప్లాస్టిక్ మీద చాలా తీవ్రంగా గ్లోబల్ వార్నింగ్ వస్తూ ఉంది. కాబట్టి 120 microns కన్నా తక్కువగా ఉన్న వాటిని వాడకూడదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అసలు వాడకూడదు. దయచేసి ప్రజలందరూ కూడా ఆ ప్లాస్టిక్ మీద విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నాం. గ్లోబల్ వార్మింగ్ ఉంది. కాబట్టి ప్లాస్టిక్ని వీలైనంత వరకు తగ్గించుకొని గుడ్డ సంచులు, జనపనాలతో తయారు చేసిన బ్యాగులు వాడి కాలుష్యాన్ని నివారించవలసిగా కోరుతున్నాం. చెత్తని ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయకుండా మా వెహికల్స్ వస్తున్నాయి ప్రతిరోజు. ఆ వెహికల్స్లో లేకపోతే మీ ఇంట్లో డస్ట్బిన్లు ఇచ్చున్నాం, ఆ డస్ట్బిన్లో వేసేసి మా వెహికల్ వచ్చినప్పుడు మా శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాల్సిన తెలియపరుస్తున్నాం. ఒక ముఖ్య విషయం, ఈ నెలాఖరుతో ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు సమయం గడుస్తున్నందున ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, డిఎన్ఓ టెడర్స్ అపరాధ రుసుములు లేకుండా కట్టేసుకోవచ్చు. లేదా ఏప్రిల్ నుంచి మళ్ళీ వడ్డీతో పాటు వస్తుంది. ఇప్పటివరకు కట్టిన వాళ్ళు అందరూ కూడా ఇంటి పన్నులు మొత్తం పూర్తిగా 100% కట్టవలసిందిగా తెలియపరుస్తుంది.